హలో అమన్ అండ్ విశాఖ, హౌ యూ బాత్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. డైరెక్టర్ని హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే, ఫస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ వీళ్ళతో ఎలా ఉంది? నైస్. అంటే ఫస్ట్ మూవీ అని హీరోయిన్ లేదమ్మా వాళ్ళు. అంటే ఒక సీనియర్స్ ఆల్రెడీ అంటే ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. ఫస్ట్ మూవీ అని చెప్పడానికి వీల్లేదు మనకి. అంటే ఆల్రెడీ ఈజ్ డూయింగ్ 2 మూవీస్ అండర్ ప్రొడక్షన్. సో తనది కూడా ఒక రన్నింగ్లో ఉంది. బట్ రిలీజ్ అయ్యేది మాత్రం తెర వెనుక ఫస్ట్ మూవీ. తెర వెనుక ఈ టైటిల్ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? ఏం లేదు, యాక్చువల్గా స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ టైటిల్ పర్ఫెక్ట్గా ఫిట్ అయింది. ఓకే, అప్పుడే డిసైడ్ చేశారా ఇది? సార్ ఆల్రెడీ డిసైడ్ చేశాను. సార్ ఫస్ట్ సార్ నాకు చెప్పింది స్క్రిప్ట్ పేరు తెర వెనక, ఇది స్క్రిప్ట్. సో ఆ స్క్రిప్ట్ విన్న తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఐ టుక్ మై టైమ్, బట్ ఐ వాంటెడ్ టు డూ ది స్క్రిప్ట్. సో నేను చెప్పాను సార్కి, సార్ లెట్స్ డూ ఇట్. 3 days తర్వాత నేను కాల్ చేసి చెప్పాను, లెట్స్ డూ ఇట్. అండ్ మంచి స్క్రిప్ట్, మంచి సోషల్ కాజెస్ ఉన్నాయి మన మూవీలో. సో వీ హ్యావ్ ట్రైడ్ టు అడ్రస్ ఎవ్రీథింగ్. మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు ఇంత ఫాస్ట్గా? నేను ఫాస్ట్గా కాదు, నేను 3 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను ఈ డే కోసం. ఒక డే వస్తుంది, నేను తెలుగులో కరెక్ట్ అయినా రాంగ్ అయినా నేను తెలుగులో మాట్లాడతాను. సో బై ఛాన్స్ రాంగ్ సెంటెన్స్ కూడా చెప్తే నాకు ఏం ప్రాబ్లం లేదు, బికాజ్ ఐ విల్ లెర్న్ ఫ్రమ్ దట్ రాంగ్ సెంటెన్స్ ఆల్సో. బట్ నా ఎఫర్ట్ వుడ్ బి విత్. నాకు అనిపించింది చాలా క్లియర్గా. ఇంకా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇంకొంచెం తక్కువ మాట్లాడారు నిజానికి. అంతకుముందు మన ఇంటరాక్షన్లో ఇంకా తెలుగు మాట్లాడారు ఎక్కువ. అవును. సరే, మరి విశాఖ ఎంతవరకు వచ్చింది తెలుగు? బాగా వచ్చింది. అది కూడా పక్క నుంచి ప్రాంప్టింగ్. ఓకే, ఈ మూవీలో ఏదైనా డైలాగ్ గుర్తుందా తెలుగుది? Actually, I had learned the dialogues, and sir already explained me the script, so I knew the story, our story scene by scene. I already knew the skin of the story and everything, and then I learned the dialogues and I did it, and I'm slowly learning also Telugu. You know, it's a different language, it's not my mother tongue, so it's not that easy to learn a different language at the first time. I'm learning, I'm taking my time and I'm learning. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. సో యు ఆర్ ఫ్రమ్? I'm from Chandigarh, Punjab. గుడ్. ఓకే, సో ఏదైనా లైన్ గుర్తుందా మూవీ నుంచి? ఈ మూవీలో ఎనీ లైన్, డూ యూ రిమెంబర్ ఎనీ లైన్? We filmed 1 year ago. So BC, this is a BC film, before Corona film. రైట్ కరెక్ట్. ఇప్పటివరకు నేను ఆలోచించలేదు ఆ బీసీ కాన్సెప్ట్. ఓకే సార్, మరి సాంగ్ చూసాను, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, అంత కలర్ఫుల్గా, క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇదంతా ఎంత కేర్ ఎలా తీసుకున్నారు? బేసికల్గా నేను కొరియోగ్రాఫర్గా ఇండస్ట్రీకి వచ్చానమ్మా. నేను ఫస్ట్ పెట్టెల ద్వారా యాజ్ అ కొరియోగ్రాఫర్. దెన్ ఆఫ్టర్ గ్యాప్ ఏంటంటే డైరెక్టర్ కావాలనే ఉద్దేశంతో మళ్ళీ డైరెక్షన్లోకి వచ్చాను. సో దట్ నాకు సాంగ్స్ మీద బాగా, అంటే సాంగ్స్ ఎలా ఉండాలి, దానికి కొరియోగ్రఫీ ఎలా ఉండాలి కొంచెం అవగాహన ఉంది. సో అన్ని సాంగ్స్ మ్యూజిక్ మీద కూడా చాలా పట్టుంది. నేను మ్యూజిక్ రఘురామ్ చేశాడు, చాలా అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. అట్లాగే ఆర్ఆర్ కూడా చాలా బాగా వచ్చింది సినిమాల పాటలు, దాని దగ్గర కొరియోగ్రఫీ. నాకు ఇక్కడ 3 మాస్టర్స్ పనిచేశారు దీనికి. శిరీష్ మాస్టర్ వచ్చి ఒక సాంగ్ చేశాడు, ఇంకోటి కపిల్ మాస్టర్ 2 సాంగ్స్ చేశారు, ఇంకో సాంగ్ వచ్చి అనీష్ మాస్టర్ చేశాడు. సో అందరూ మంచి మాస్టర్స్ వాళ్ళు. సో మీరు వాళ్ళ గురించి బాగా ఎక్స్ప్లెయిన్, మీకు కొరియోగ్రఫీ మీద ఇంకా ఎక్కువ పట్టుంది కాబట్టి. కొరియోగ్రాఫర్ బికాస్ అందరు కొరియోగ్రాఫర్స్ డైరెక్టర్ అయినారు. మనకు తెలుసు, ప్రభుదేవ మాస్టర్ కావచ్చు, లారెన్స్ మాస్టర్. ఓకే, మీరు కూడా వాళ్ళని ఫాలో అయ్యారు అనుకోవాలి ఇప్పుడు. ఓకే, సో ఎలా అనిపిస్తుంది ఒక కొరియోగ్రాఫర్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? నాకు స్క్రిప్ట్ విన్న తర్వాత స్క్రిప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ ఉంది. సో ఐ లెట్ ఇట్ గో. సార్ మీ విష్ అంతే, మీరు ఏం చెప్తే నేను అలాగే అదే చేస్తాను. సో నేను ఐ హ్యాడ్ ఫుల్ కాన్ఫిడెన్స్ that he will give his best and we will give our best. ante ఇంతకీ మూవీస్ చేయాలన్న థాట్ ఎప్పటి నుంచి కలిగింది? When I was 20, ఆ టైంలో నేను డిసైడ్ అయ్యాను కి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో నేను 2 years థియేటర్ చేశాను మన బ్యారీ జాన్స్ ఢిల్లీలో. అక్కడ యాక్టింగ్ క్లాసెస్ కూడా చేశాను. దాని తర్వాత నుక్కడ్ నాటక్, స్టేజ్ ప్లేస్, అది అంతా చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇప్పుడు ఆఫ్టర్ 7 years
నా ఫస్ట్ రిలీజ్ అవుతుంది. మీ సిస్టర్ రకుల్ ప్రీత్ గారు ఏమైనా చెప్తుంటారా యాక్టింగ్లో? నాకు గైడ్, ఓన్లీ గైడెన్స్, సూపర్ గైడెన్స్ నాకు. చెప్తుంటారా ఇలా కాదు ఇలా చేయాలని? 100% బిఫోర్ ఆడిషన్ కానీ మన ఇంట్రో రికార్డింగ్ టైంలో బాగా చెప్తుంది ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇలాగా చేయండి, మన ఎమోషన్స్కి ఇది హైలైట్ చేయండి ఈ ఎమోషన్కి. సో అదే ఆ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ పెట్టండి ఆ క్యారెక్టర్కి. సో దట్ ways everyone has been really helpful. And Vishaka, while narrating this script, which thing impressed you a lot? About the script. The script itself, honestly, when Sir narrated me the script, I think as soon as he finished, I was like, yeah, that's the one I want to do. I did not even have 1% doubt of if I should be a part of this film or not. Because you see, as an actor, I'm here to play parts. I'm here to play different characters. And I would like to actually thank Sir a lot because he gave me such an important part and a strong character to play in the film, you know. So as soon as he narrated me the script, it was done and dusted there itself. And it was like, okay, done, I'm doing it. So yeah, the script itself is great. 2 heroines ఉన్నారు కదా ఇద్దరు, సో కాంపిటీషన్ ఎలా ఉంది? There's no competition. బాగా ఫైటింగ్ జరుగుతుంది సెట్లో, నేనే హీరోయిన్. ఆ క్వశ్చన్ ఇలాగా మీరు అడుగుతారు. కొంచెం ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది కదా, నేనే ఇంకొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, నా స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండాలి. నో, It's not like that. కాంబినేషన్ సీనే లేదు. Yeah, we don't have combination scenes first, and I don't think and there's no competition like that, honestly. I think our script itself is a hero. I think అది నేను హీరో కాదు, అమ్మాయి he's హీరోయిన్ not the కాదు. hero, I'm not the heroine. There's no second heroine. We are the characters in the film. We all are just playing. We are just playing characters. The script is hero, heroine, villain. The director is director. సో స్క్రిప్ట్ అంటున్నారు కాబట్టి ఒక స్క్రిప్ట్ గురించి మీరు ఏం చెప్తారంటే 2 లైన్స్లో అంటే? ఇట్స్ ఏ క్రైమ్ జానర్ మూవీ, ఇట్స్ ఏ థ్రిల్లింగ్ మూవీ. ఓకే, అంతకంటే ఎక్కువ మనం చెప్పలేము. ఇదే ఇక మెయిన్ తెర వెనక ఏమన్నా తెలియదు, మనం చూస్తే కానీ తెలియదు. కాబట్టి సో స్క్రిప్ట్ కంటెంట్ బాగుంటుంది మాకు. అంటే పెద్ద కొత్త కథ పాత కథ అవన్నీ చెప్పలేం, కానీ రియల్గా జరిగే ఇన్సిడెంట్స్, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్, దాని మీద ఒక చిన్న థ్రెడ్, దాని సస్పెన్స్, దాని మీద పోయాం. ఇంకొకటి, మీరు అమన్ అండ్ విశాఖతో కలిసి వర్క్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఉన్న ప్లస్ అండ్ మైనస్లు ఏంటంటే ఏం చెప్తారు? మైనస్లు ఏం లేవండి, మా ప్లస్ అంటే కొంచెం యూత్ కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంచెం తొందరపాటు ఉంటుంది, అట్లాంటి అంతే మైనస్ అని అంటూ వాళ్ళ యొక్క అంటే ఏజ్లో పోను మెచ్యూరిటీ వస్తున్న కొన్ని ఎవరైనా ఈవెన్ మై సెల్ఫ్ ఆల్సో మనం డైరెక్షన్ విషయంలో కానీ నేను కూడా డెవలప్ చేసుకుంటూ వస్తాం. అది కొన్నిసార్లు మనం కూడా అనుకుంటాం ఇలా చేస్తే బాగుండేది. అలా వాళ్ళు కూడా సినిమాలు షూటింగ్ పార్ట్లో జరిగినప్పుడు జరుగుతుంటాయి చిన్న చిన్నవి, బట్ అంతే తప్ప ఇట్స్ నాట్ ఏ మైనస్. పాజిటివ్, దే ఆర్ వెరీ వెరీ గుడ్. ఫ్యూచర్లో మనం చూడొచ్చు ఒక మంచి హీరోయిన్, ఒక మంచి హీరో ఇండస్ట్రీకి పక్కాగా వస్తున్నారని తెలుసుకోవచ్చు. గుడ్ అంటే అలా చెప్పారు. సరే, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మైనస్ ఏంటి మీరు చెప్పండి. నాకు నా స్ట్రెంగ్త్ ఇస్ నా హార్డ్ వర్క్ అండ్ డిసిప్లిన్. అండ్ నేను టైంకి చాలా పంక్చువల్. నాకు ఏం టైం చెప్తే నేను ఆ టైంకి రెడీగా ఉన్నాను. అండ్ దెన్ మైనస్ ఏంటంటే నాకు ఐ డోంట్ టెల్ ఫస్ట్ టైం ఓన్లీ వాట్ ఐ డెంట్ లైక్. I will leave it like okay, leave it. After 4-5 times the same thing will happen, no, I'll blast. Then a minus. I should tell right away first only don't do this. But I will 5-6 times one thing will happen. I will build and then I'll burst. Then a minus. And yours? I think my plus point would be my passion towards acting. And when I say passion, it covers up everything, you know, hard work, professionalism and all of that. I think, I like to believe that I put in that hard work when I'm on screen. And the best part about me is that when I'm on screen, I think the joy which I get being in front of camera, from the action to the cut, is what I enjoy about acting. Absolutely. Yeah. Absolutely. So that is the joy which I get, and I think that's my biggest strength. Because I am never gonna, you know, get bored, and I'm never gonna get, oh, I'm tired today from the work. Every day I work and I come back and I'm happy because I work. That's what I love doing.
that doesn't feel work. Last- That's my strength. సారీ లాస్ట్ 10 months నుంచి అదే చెప్తున్నాను కదా, వీ వర్ ఫీలింగ్ సో బోర్డ్ అట్ హోమ్ బికాజ్ యూ హ్యావెంట్ వర్క్డ్, షూటింగ్కి వెళ్ళలేదు, సో బోర్డ్. నౌ దట్ ఈస్ యూ టు సి. సో మనది ఏంటంటే ప్యాషన్ అదే. Yeah. సో ఆ ఎంజాయ్మెంట్, ఆ కిక్ షూటింగ్తోనే వస్తుంది. అండ్ ఫస్ట్ అసలు ఇలాంటి క్యారెక్టరే వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? జనరల్గా హీరో అవుదాము అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఈ టైప్ క్యారెక్టర్ చేయాలి, ఈ టైప్ మూవీ చేయాలని ఉంటుంది కదా. లేదు ఇది. సో నేను 5 years బ్యాక్ ఆడిషన్ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. నేను ఫస్ట్ నా ప్లాన్ ఏంటంటే విలన్ లాగా లాంచ్ అవుతాను, బికాజ్ ఆ కేటగిరీ సోను సూద్ గారు కేటగిరీ, నెగటివ్ యంగ్ నెగటివ్ గాయ్. సో ఐ ట్రైడ్ ఫర్ దాట్ and 2-3 years I tried, but didn't get a chance. And if I got a chance, that film never started. నాకు తెలియదు, లేదు, నాకు తెలియదు. సో ఐ ట్రైడ్, దెన్ ఐ ట్రైడ్ as for important characters, మన క్యారెక్టర్స్ కోసం. దెన్ ఐ వాజ్ ట్రయింగ్ ఫర్ అ క్యారెక్టర్ ఓన్లీ. I will make my way up, but I should get something like that. But I didn't get, and then suddenly I got Trisanku, which was the first film I got from UNI Creations. So ippudu after that I got Ninne Pillartha. After that I got Teravenaka. So Teravenaka is coming out first now. So it was just step, and then I kept getting what I wanted. యా, తెర వెనుక అనే టైటిల్ చూస్తే వెంటనే ఇమీడియట్గా వచ్చిన థాట్ ఏంటంటే మేబీ సినిమాలకి సంబంధించి ఏదో జరుగుతుంది అనిపించింది, కానీ ట్రైలర్లో చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అదే తెర వెనుక అంటే తెర అనేది మనిషి యొక్క ముసుగు. అది తెర అంటే ఒక సినిమా తెర అనే కాదమ్మా, మనిషి చేసుకునే ముసుగు తెర. వాడి క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్ కావచ్చు, అబ్బాయి క్యారెక్టర్ కావచ్చు, అందరూ మనకి మంచిగానే అవపడతారు. బట్ మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో తెర వెనుక ఎవరున్నారు అనేది సినిమా. సో ఇది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ సినిమా మేము అంకితం ఇస్తున్నాం. మేము టైటిల్స్లో కూడా వేసాం. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది, వాళ్ళు రియల్ పోలీస్ ఒక ఎక్స్ ఆఫీసర్ని మేము తీసుకొని అతను కూడా క్యారెక్టర్ ఇచ్చి వాళ్ళ డ్రెస్సెస్ కానీ అన్నీ డిజైన్ చేసి చేయడం జరిగింది. సో తెర వెనుక సినిమా చూడాలి, 1 January విడుదలవుతుంది. సో మాతో కంటే కూడా ప్రేక్షకులకి ఏమని చెప్తారు మీరు? ఎందుకంటే ఒక సినిమాకి వచ్చి చూడాలి అంటే వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన కొన్ని థింగ్స్ ఉంటాయి. సో మీరేం చెప్తారు? ఫైనల్గా చెప్పే ఏంటంటే, ఇన్నాళ్ళు ఒక 8-9 months నుంచి ఇంట్లో కదలకుండా ఉన్నారు. సో ఇప్పుడు కరోనా కూడా చాలా తగ్గుముఖం పట్టింది. ఈవెన్ దో అయినా కూడా మాస్క్లు వేసి శానిటైజర్, అంటే థియేటర్స్ వాళ్ళు అందరూ ఎవ్రీథింగ్ చూసుకుంటున్నారు, ప్రికాషన్స్. సో తప్పకుండా వెళ్ళండి. ఒక మంచి సినిమా, అంటే 50% ఆక్యుపేషన్ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన పని లేదు. మీరు బయటకు వచ్చేటప్పుడు సినిమా చూసి, అరే చాలా రోజుల తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక మంచి సినిమా చూసాము అనే సాటిస్ఫాక్షన్తో పోతారు. అది నేను ప్రేక్షకులందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా తెర వెనుక సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే, తప్పకుండా. అండ్ అమన్ అండ్ విశాఖ, ఫ్రమ్ యువర్ ఎండ్ ప్రేక్షకులకి. ఫస్ట్ ఏంటంటే సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. So sanitize, wear your masks, and please go watch the movie. Understand the social cause which is behind the cinema, and yes, just go watch, enjoy, and learn. Well, I'd like to say that this is the first time I'm working in Telugu film industry, and it's my first film which is coming out, and it's with a very great cause. And I'd like to request people to go and watch the movie and give us all the love like they've given to everyone in the industry. And Telangana people are very warm-hearted, so I'm sure I'm going to get a lot of love, and I hope everyone goes with their family. Be safe, and very happy new year. ఓ అడ్వాన్స్. ఓకే, యా. అండ్ యూట్యూబ్ మీ అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. Thank you. మూవీ కూడా మంచి సక్సెస్ పొందాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you so much. Thank you.